తిరుపతి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతిలో దేశభక్తి వెల్లివిరిసింది. బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీ నగరవాసులను ఆకట్టుకుంది. సుమారు 100 అడుగుల పొడవైన జాతీయ జెండాను చేతబట్టి విద్యార్థులు తిరుపతి వీధుల్లో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపేలా సాగిన ఈ భారీ తిరంగా ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. మహనీయుల త్యాగాలు, ఎందరో సమర్థయోధుల త్యాగాలతో 1947 స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 మనకి ఇచ్చిన పరిస్థితి ఉంది. దీన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆగస్టు 15 జెండా వంద కార్యక్రమం నిర్వహించుకుంటాం. అయితే తిరుపతిలో పెద్ద ఎత్తున హర్ఘర్ ఏదైతే తిరంగ పతాకాన్ని ఎగురవేస్తూ 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులతో ర్యాలీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం నిర్వాహకులు కూడా ఉన్నారు. జల్లి మసూదం గారు, సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైతే 80వ సంవత్సరంకి సంబంధించి అడుగుపెట్టిన వేళ ఇవాళ 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తే ఏ విధంగా చూడొచ్చు? మొట్టమొదట 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రతి భారతీయుడు కూడా తన ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగరేసి దేశభక్తిని, దేశ త్యాగానికి, దేశ ఐక్యతకు చాటించే విధంగా ఇదొక ప్రతీక. ఈ ఒక తిరంగ పతాకాన్ని భవిష్యత్తులో రాబోయే తరాల వారికి ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఎవరైతే ప్రాణత్యాగం చేసిన ఎంతోమంది మహనీయుల చరిత్రను తెలియజేసే విధంగా కూడా ఈ వారం రోజులు డిజైన్ చేయబడింది. ఇది ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమము ఏదో రాజకీయ పార్టీల నాయకుల కోసమే కాదు, యావత్ ప్రతి ఒక్క పౌరుడు, ఎన్జిఓస్ కాడి నుంచి అన్ని విద్యా సంస్థలు, అలాగే అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఇప్పుడు ఈరోజు తిరుపతి పట్టణంలో నంది సర్కిల్ కాడి నుంచి అన్నారావు సర్కిల్, అలాగే ఎడసాల సర్కిల్ వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ సంస్థలో డాక్టర్లు, ప్రొఫెసర్లు, డిఫెన్స్ వాళ్ళు, విద్యార్థులు, చిన్న పిల్లలు కూడా అన్నారావు సర్కిల్లో వెయిట్ చేస్తున్నారు మన కోసం. వాళ్ళు కూడా ఎక్కువసేపు పాడదు. వాళ్ళందరి తరపున కూడా ఈరోజు తిరుపతి పట్టణంలో హర్ ఘర్ తిరంగా యాత్రని ఒక ఐడెంటిటీ, రాష్ట్రంలోనే ఒక ఐడెంటిటీగా తీసుకొచ్చేదానికి ఈ భారతీయ జనతా పార్టీ నార్త్, సెంట్రల్, వెస్ట్ మండల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషం. ఏదైతే ఆహారం నుంచి ఆర్థిక అభివృద్ధి వైపు కూడా ఇప్పుడు పైన అవుతున్న పరిస్థితి అయితే ఉంది. 80 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండింది. కానీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ ఉంది. 4వ స్థానం వచ్చింది ఎకనామిక్లో. అంతరింగంలో, అంతరిక్ష పరిశోధనలో భారతదేశం అన్ని దేశాలతో పోటీ పడుతూ ఉంది. అలాగే ఈరోజు సాంకేతికత విజ్ఞానంలో కూడా మొన్ననే నరేంద్ర మోడీ గారు హైడ్రోజన్ రైల్ని ప్రారంభించారు. త్వరలోనే బుల్లెట్ ట్రైన్ని ప్రారంభించబోతున్నారు. అలాగే మేడ్ ఇన్ ఇండియా అనే స్లోగన్ తీసుకొని వచ్చి మన దేశంలోనే అన్ని సాంకేతిక పరికరాలని తయారు చేస్తూ అన్ని కంపెనీలు మన దేశానికి వచ్చే విధంగా మొత్తం కాంపిటీషన్లో ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అయితే మనం చూడొచ్చు, ఏదైతే ఈ యొక్క 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని కూడా సరే తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున ఏదైతే ర్యాలీ నిర్వహిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు అదేవిధంగా తిరుపతిలో ఈ యొక్క జాతీయ జెండాని అయితే హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యార్థులు, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు నేపథ్యంలో కూడా సరే ఈ యొక్క ర్యాలీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేది. సార్ చెప్పండి సార్, ఏదైతే 80వ స్వాతంత్ర సందర్భంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్న ఏ విధంగా హర్ ఘర్ తిరంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటిపైన మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ జాతీయ జెండాను అందరూ తమ ఇంటిపైన ఆవిష్కరించాలని చెప్పి పిలుపుకోవడం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వచ్చే జంజీ కానీ ఇప్పుడు వచ్చే యువకులకి ఆనాటి 80 సంవత్సరాల క్రితం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత ఈ తరం వాళ్ళకి ఉంది. పూర్తిగా ఈ వెస్ట్రన్ కల్చర్ని వదిలేసి ఇప్పుడు ఉన్నటువంటి యువకులు పూర్తిగా మన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ప్రతి వ్యక్తి తమ దేశభక్తిని చాటి చెప్పాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి యువకులందరూ కూడా మన దేశభక్తిని పెంపొందించి ఈనాటి పిల్లలే రేపటి
భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా మరింత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం అగ్రదేశంగా ఉంది ప్రపంచంలోనే. కాబట్టి మీ అందరి చేతుల్లోనే ఉంది దేశభక్తి. ఖచ్చితంగా మన ఇండియన్ కల్చర్ అలాగే అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీ సందర్భంగా ఎందరో సమర్థ యోధులు ఆ యొక్క ర్యాలీ కార్యక్రమంలో ఆనాడు స్వతంత్ర సమర యోధులు యొక్క ఏదైతే వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ కూడా ఈ ఆగస్టు 15 మనకి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా సరే ప్రతి ఏటా ఈ యొక్క తిరంగా ర్యాలీ నిర్వహించే ఆనవాయితీగా వచ్చింది. రేపు 80 సంవత్సరాల ఏదైతే 80 సంవత్సరం గణతంత్ర దినోత్సవము తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా జిల్లా యంత్రాంగం కూడా సరే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అట విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ యొక్క తిరంగా ర్యాలీలో కూడా సరే పాల్గొంటున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుపతి నగరంలో నంది సర్కిల్ నుంచి కూడా సరే ఈ యొక్క ర్యాలీ అయితే వచ్చింది. అప్పట్లో 1947 ఆగస్టు 15 భారత స్వతంత్రం సాధించినటువంటి ఆ యొక్క మహత్మత ఘటనానికి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం అయితే జరుపుకుంటుంటారు. అయితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి సిద్ధమైన పరిస్థితి. దేశభక్తులు అయితే దేశభక్తి జాతీయ భావాలను పల్లెల నుంచి పట్నం వైపు కూడా సరే రెపరెపలు ఆడుతున్నటువంటి యొక్క జాతీయ జెండాతో అయితే దేశవ్యాప్తంగా కూడా సరే హర్ఘర్ తిరంగా ర్యాలీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో కనిపిస్తుంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.